అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్లోని పలు కీలక ప్రాంతాలపై మిసైల్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మరియు ఇతర గల్ఫ్ దేశాలపై దాడులు మొదలుపెట్టింది. కానీ గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల ఇరాన్ మిసైళ్లు లక్ష్యాలను చేరలేకపోతున్నాయి. దీంతో ఇరాన్ తన అతిపెద్ద ఆర్థిక ఆయుధాన్ని ప్రయోగించింది. అదే పర్షియన్ గల్ఫ్లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను దిగ్బంధించడం. అక్కడ నుండి వెళ్లే ప్రతి ఆయిల్ ట్యాంకర్ పైన దాడి చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అంటే ప్రపంచ చమురు సరఫరాను పూర్తిగా అడ్డుకోవాలని వారు చూస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే $120 ఉన్న బ్యారెల్ చమురు ధర ఏకంగా $200కు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఆధునిక పరిశ్రమల గుండెపై కొట్టినట్లవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండే చైనా ఫ్యాక్టరీలకు, ఎయిర్లైన్ పరిశ్రమలకు మరియు యూరోపియన్ యూనియన్కు చమురు సరఫరావుతోంది. గతంలో 1980 మరియు 2019లో కూడా ఇరాన్ ఇలాంటి ప్రయత్నాలు చేసింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ బలహీనపడింది. వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి మరియు కీలకమైన జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గనక ఇరాన్ ఏదైనా ఆయిల్ ట్యాంకర్పై దాడి చేస్తే అక్కడ ఉన్న అమెరికా నౌకాదళం నుండి వచ్చే ప్రతిస్పందన చాలా భయంకరంగా ఉంటుంది. ఇరాన్ తన పతనానికి తానే బాటలు వేసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా గనక ఎదురుదాడి చేస్తే ఈ దిగ్బంధనం ఎక్కువ కాలం కొనసాగదు.